రోడ్డు బాగు చేయాలని జనం మొత్తుకుంటున్నా ఎందుకు నిర్లక్ష్యం వహించారు? నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా చర్యలేవి? ప్రైవేట్ బస్ ఎక్కినా ఆర్టీసీ బస్ ఎక్కినా ప్రాణాలు పనంగా పెట్టాల్సిందేనా? ఆక్యుపెన్సీ పెంచడం అంటే జనాన్ని లోపలేసి కుక్కడమేనా? రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఈ సర్కార్ నిర్లక్ష్యం వల్ల కాదా? ఇన్ని చావులకు ఎవరు సమాధానం చెప్తారు? బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడిచేదెవరు? రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. బస్సును ఢీకొట్టింది కంకరలారీ కాదు, ఈ సర్కారు నిర్లక్ష్యం. ప్రమాదానికి కారణాలేవైనా దాని వెనుక ఉన్నది మాత్రం పాలకుల అంతులేని నిర్లక్ష్యమే. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని తాటికాయంత అక్షరాలతో అద్దాల మీద రాయడం బాగానే ఉంది గాని, తాజా ప్రమాదంతో ప్రయాణికుల్లో మళ్లీ భయం మొదలైంది. ప్రైవేటు బస్ ఎక్కినా ఆర్టీసీ బస్ ఎక్కినా ప్రాణాలకు గ్యారంటీ లేదు. పంచ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిందే. అందుకు రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు యాక్సిడెంటే తాజా ఉదాహరణ. ఒకే కుటుంబానికి చెందినవారు, రక్తం పంచుకు పుట్టినవారు ఇంకా ఎందరో ఈ ప్రమాదంలో బలయ్యారు. సోమవారం తెల్లవారుజామున 4:45 తాండూరు డిపో నుంచి హైదరాబాద్కు బయలుదేరింది ఆర్టీసీ బస్సు. 7 గంటల సమయంలో చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ప్రమాదానికి గురైంది. కంకరలోడుతో వస్తున్న టిప్పర్ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం దాటికి కంకరలోడంతా బస్సు మీద పడిపోయింది. దాంతో ప్రయాణికులు లోపలే కూరుకుపోయారు. బస్సులో ఇరుక్కుపోయి హాహాకారాలు చేశారు. జేసీబీ సాయంతో బస్సు శిథిలాలను తొలగించి ప్రయాణికుల్ని బయటకు తీశారు. కానీ అప్పటికే చాలా మంది ప్రయాణికులు మృతి చెందారు. 40 మంది ఎక్కాల్సిన ఆర్టీసీ బస్సులో 70 మందికి పైగా కుక్కి పట్టుకొచ్చాడు డ్రైవర్. ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులున్నారు. వీకెండ్కి ఇంటికెళ్లి తిరిగి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. డైలీ పోతుందమ్మా? బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్తో పాటు 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. టిప్పర్ డ్రైవర్ కేబిన్లోనే ఇరుక్కుపోయి స్పాట్లోనే చనిపోయాడు. ఈ ప్రమాదం 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు ప్రమాదంలో చనిపోయారు. తాండూరులోని గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందారు. వీళ్ళు ముగ్గురు హైదరాబాద్లోని ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో చదువుతున్నారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో స్థిరపడతారనుకున్న కుమార్తెలు ఇలా విగత జీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. ఓ పెళ్లి వేడుక కోసం వచ్చిన అక్కా చెల్లెళ్లు తిరుగు ప్రయాణంలో అనంత లోకాలకు తరలిపోయారు. ఇక ఇదే ప్రమాదంలో యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్కు చెందిన అఖిలారెడ్డి అనే యువతి కూడా మరణించింది. ఎంబీఏ చదువుతున్న అఖిల మరణ వార్త విని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించిన తీరు అక్కడున్న వారిని కూడా కంటతడి పెట్టించింది. ఒకే ప్రమాదంలో 4 యువతులు మృతి చెందడం ఆ 2 కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. లాస్ట్ అమ్మాయి పెళ్లి అయిపోయి మొన్న ఫస్ట్ అమ్మాయి పెళ్లి అయిపోయింది సార్. మొన్న 17కు పెళ్లి చేసాము. పోయింది, అందరు పోయింది. మళ్ళీ మా ఆమె పిలిపించింది, చదవకుండా పిలిపియాకని చెప్పాను సార్. నేను పిలిపాకని చెప్తే పిలిపించే పొద్దుగా 5 గంటల బస్ ఎక్కించాను. ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరూ కోటి మెస్ కలిసి 2 ఉంటారు. అందులో సీట్ వచ్చింది, ఫ్రీ సీటు. మార్కుల్లో ఫస్ట్ సార్. థర్డ్ సార్, ఫస్ట్ ఇంకొక ఆమెకు బీటెక్ సార్. ఆమె నారాయణ కూడా ఉంటుంది సార్. హాస్టల్లో బీటెక్లో దీన్ని వేస్తుంది, కంప్యూటర్ ఇచ్చారు. బస్సు ప్రమాదం జరిగిన తర్వాత చేవెళ్ల వికారాబాద్ హైవే మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అతివేగం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ప్రమాద సమయంలో ఏం జరుగుతుందో తమకు అర్థం కాలేదని ప్రాణాలతో బయటపడ్డ మహిళా కండక్టర్ చెప్పారు. బస్సులో పోలీసులు, విద్యార్థులు, ఉద్యోగులు సహా 72 మంది ఉన్నట్టు తెలిపారు. మరోవైపు మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కంకర టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడిందంటున్నారు పోలీసులు. కానీ తప్పంతా బస్సు డ్రైవర్దేనని ప్రత్యక్ష సాక్షి అయిన ఓ పిల్లాడు చెప్పాడు. 5 बजे निकली थी बस, 7 बजे यहाँ थे तो वो मार दी। गलत किसका है? गलत बस वाले का है। हाँ, कटा मार रहा है ना? कटा मारा। हाँ, ऊपर वाला सही आ रहा है। ड्राइवर बच गया। हाँ, उनमें बच गया, टिकट वाला। हाँ, वो लारी ड्राइवर, वो लारी ब्रेक नहीं लगाया, हाँ, डायरेक्ट कूद कर लगा बस से। हाँ, हमारे को छोड़ दिए।
हाँ। तो फतरा बस में अंदर आ गए। अब कौन कौन जा रहे हैं? अब मेरे अबू और 2 भाई 1 बहन जा रहे हैं। ఘటనా స్థలానికి వెళ్లిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రోడ్డు వెడల్పు చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని నిలదీశారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా అంటూ నిప్పులు చెరిగారు. జనం తిరగబడడంతో అక్కడి నుంచి వెనుదిరిగాడు ఎమ్మెల్యే కాలే యాదయ్య. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా నిరసన సెగ తగిలింది. బస్సు ప్రమాద బాధితులను కలిసేందుకు చేవెళ్ల ఆసుపత్రికి వచ్చిన విశ్వేశ్వరరెడ్డిని జనం నిలదీశారు. రోడ్డు కాకుండా ఎందుకు అడ్డుకున్నావని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు పోయాయంటూ నిప్పులు చెరిగారు. జనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు విశ్వేశ్వరరెడ్డి. పైగా ప్రశ్నించిన వ్యక్తి ఊరు పేరు అడిగి బెదిరింపులకు పాల్పడ్డాడు. బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్. బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాద బాధితులను, మృతుల కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందివ్వడంతో పాటు మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారామె. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వెంటనే పనులు చేపట్టాలన్నారు సబితా ఇంద్రారెడ్డి. గతంలో స్టేట్ హైవే ఉంటే దాన్ని నేషనల్ హైవే చేశాను. నేషనల్ హైవే తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమౌంట్ అలాట్ చేశారు. దానికి టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉండే. ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో గవర్నమెంట్ చేంజ్ కావడం జరిగింది. ఎలక్షన్ అయిపోయి కూడా 2 years అవుతుందండి. లాస్ట్ ఆలూరులో యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడే చెప్పాను నేను, కనీసం మీరు రోడ్ స్టార్ట్ చేయట్లేరు, కనీసం షోల్డర్స్ అన్న మట్టిపోయండి, షోల్డర్స్ అన్న వెడల్పు చేయండి. అప్ప దగ్గర నుండి మొదలు పెడితే ఇంతవరకు మొత్తం షోల్డర్స్ అన్ని కట్ అయిపోయి ఉండే. ఇప్పుడు నేనే కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం షోల్డర్స్ అన్న చేయండి, కనీసం వెహికల్ దిగడానికి వస్తుంది అన్నప్పుడే షోల్డర్స్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ మిర్జాగూడ దగ్గరకు వస్తే షోల్డర్స్ అట్లాగే ఉన్నాయి. కాబట్టి యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఆ కుటుంబాలకు, వాళ్ళు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎవరు తీరని లోటు, అది ఎవరు కూడా తీర్చలేము. ఇప్పుడు రాజకీయాలకు తావలేదు. ఇమీడియట్ కంప్లీట్ చేయాలి. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతాం. మొత్తంగా ఈ ప్రమాదం సర్కారు నిర్లక్ష్యం వల్లే జరిగింది. ఆ ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేపట్టి ఉంటే ఇవాళ ఇంత ఘోరం జరిగేది కాదు, ఇన్ని ప్రాణాలు పోయి ఉండేది కాదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం ముమ్మాటికి అధికారుల అలసత్వమే. ఆదాయం కోసం ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని పికపిక ఎక్కించుకొని వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంతమంది చావులకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి.